ఎలా అండి, ఇవన్నీ కట్ చేసినామండి. గొంతులోన చెట్లన్నీ చూపిస్తాను. కట్ చేసినవన్నీ ఇవండి, బాదం చెట్లన్నీ కట్ చేసినాము. అంత కట్ చేస్తే బాగా వస్తాయని, పైకి పోతుంది చెట్టు. కట్ చేయకుంటే కిందే గుంపు వస్తుందని కట్ చేసినాము. ఇక్కడ చెట్లన్నీ గొంతులోన ఇరుకిరుకుగా ఉందండి, అందుకనేగా బాదం చెట్లన్నీ పైకి పోతాయండి. ఇట్లా కట్ చేస్తే 3 చెట్లు పెట్టినాము. ఈ 3 చెట్లు గోరింటాకు చెట్టు అండి. ఇది పూత వచ్చిందంతా. ఇదండి, ఇది ఇట్లా కట్ చేసినాము. తీగలు కడ్డం వస్తుందని అంతా కట్ చేసినాము. పైకి పోతుంది చెట్టు. మునగ చెట్టు కూడా తీగలు కడ్డం వస్తుందని అంతా కట్ చేసేసినామండి. ఇక ఆ దారిలోకి రోడ్లోకి ఉండేది మాత్రం ఉంచినాము. కట్ చేసేసినాము అంతా. మునక్కాయలు కాసినాయి, కానీ కాసినా కూడా మా అబ్బాయి అంతా తీగలు కడ్డం వస్తుందని కట్ చేసినాడు. పూత గీత అంతా రాలిపోయిందంతా. యాప చెట్టుకు కూడా అడ్డం వస్తుందని, యాప చెట్టు పెరగట్లేదని చెప్పి ఇది అణిగేస్తుంది అంతా. మునగ చెట్టు కిందికి అంతా వచ్చేస్తుంది, అందుకని ఇది యాప చెట్టు కూడా పైకి పోవట్లేదని చెప్పి ఇట్లా చేసినామండి. ఇది యాప చెట్టు కూడా బాగా వచ్చిందండి. ఈడొకటి ఆడొకటి పెట్టినాము. అక్కడ పంచకొకటి ఆడొకటి, ఆ బాదం చెట్టు కాడొకటి పెట్టినాము. చెట్లు కట్ చేస్తుంటే బాగా వస్తాయని కట్ చేసినామండి. ఈ మునగ చెట్టు అంతా కట్ చేసిన దానికి గొంతులో దారి లేదండి. ఇవన్నీ చెట్టు గొంతు అంతా మూసేసినాయి సీతారాం చెట్లన్నీ. ఇది కరివేపాకు చెట్టు అండి. ఇది కూడా కట్ చేసినాము. కరివేపాకు చెట్టు సీతారాం చెట్లు గొంతులో నడిచేయకుండా లేదు.